నిజంగా అగ్రకులాలు అంబేద్కర్ గురించి కొద్దిగా మాట్లాడితేనేమో కొంచెమే మాట్లాడితేనేమో పొంగిపోతున్నారు. పొంగి చాలా అసలు ఏదో గొప్ప మార్పు వస్తుందని ఇక రాహుల్ గాంధీని ఇంద్రుడు చంద్రుడు అన్నట్టుగా కీర్తిస్తున్నారు. కానీ 100% తోటి త్యాగం చేసి దాని ఆధారంగానే పనిచేసినటువంటి పార్టీల ఎడలనేమో నిర్లక్ష్యం వహించి చూసి చూడనట్టుగా అసలు ఈ పార్టీలే కావు అన్నట్టుగా మాట్లాడినటువంటి బహుజన సమాజం కూడా చాలామంది గతంలో మేము చూసాము. అసలు ఎన్నిసార్లు పోయి చెప్పినా వాళ్ళు స్పందించినటువంటి బహుజనాలు ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీలను లక్షలాదిగా కోట్లాది మందిగా మేము చూడటం జరిగింది. అంటే ఇది ఒక విచిత్రమే నిజంగా. కుల వ్యవస్థలో అగ్రకులాలు చేస్తే అగ్రకులాలు ఏది పలికినా ఏది చేసినా అది అద్భుతమే. ఇంతెందుకు కేజ్రీవాల్ మరి ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు ఢిల్లీలో మరి తన ఒక నిర్ణయం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం ఒక నిర్ణయం ఏం చేసింది అని అంటే అంబేద్కర్ భగత్ సింగ్ ఫోటోలను ప్రతి ప్రభుత్వ ఆఫీసులలో పెట్టాలని నిర్ణయం చేసింది. ఒక ఫోటో అంబేద్కర్ది పెట్టాలని నిర్ణయం చేసినందుకే భారతదేశం అంతా కూడా కేజ్రీవాల్ను ఇంకా అంబేద్కరిజాన్ని అమలు చేసే వ్యక్తిగా, ఉద్ధారకుడుగా, ఇంకా బడుగు బలహీన వర్గాలకు ఏదో పెద్ద మార్పు చేస్తున్నటువంటి వ్యక్తిగా కీర్తించి ఎంతో పొంగిపోయినటువంటి పరిస్థితిని చూశాము. కాన్సీరామ్ గారు లాంటి వ్యక్తులు యూపీలో గవర్నమెంట్ ఏర్పాటు చేసి అంబేద్కర్ బొమ్మలను పెట్టి, అంబేద్కర్ పార్కులను పెట్టి, అంబేద్కర్ జిల్లాను పెట్టి, అంబేద్కరిజాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలకు పేర్లు పెట్టి చేస్తే అసలు దాని వేడల ఊసే ఎత్తలేదు కొంతమంది. అందరని కాదు, కొంతమంది చాలామంది సంతోషపడ్డ వాళ్ళు ఉన్నారు, మెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు కాంచీరామ్ గారు చేస్తేనేమో వాళ్ళకు గడ్డిపోసంతా కూడా చలనం రాలేదు. ఒక మాట అనుకూలంగా మాట్లాడుతందుకు ఇది మంచిది, మేమంతా ఈ పార్టీల నుంచి బయటకు వచ్చేసి కాంచీరామ్ గారు ఇంత చేసిర్రు కాబట్టి మేము కాంచీరామ్ గారితో పనిచేస్తాము, ఆ పార్టీలో చేరుతాము, ఆ పార్టీలకు ఓట్లు వేయమని చెప్తాము అని తిరిగిన వాళ్ళు లేరు, చాలామంది లేరు. ఈ సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏదో కొద్దిమంది 2% ఎస్సీ ఎస్టీ బీసీలు తప్ప మిగిలిన 90% మంది అగ్రకులాలకే అత్తుకొని పోయి అసలు ఏమీ తెలియనట్టు, కాంచీరామ్ గారు చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా చూడనట్టు, అసలు అదొక ఉద్యమమే కాదన్నట్టు, మొత్తం ఆర్పిఐ పార్టీలు వచ్చినా ఇక్కడ ప్రచారం చేసినా ఎన్నికల్లో నిలబడ్డా అసలు అవి పార్టీలే కావా ఉన్నట్టుగా చిన్న చూపు చూసినటువంటి వాళ్ళను ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కోకొల్లలుగా చూడటం జరిగింది. అంటే కేజ్రీవాల్ లాంటి పార్టీలు చిన్న మార్పులు, ఒక ఫోటో పెడితే అదొక మహాద్భుతం. రాహుల్ గాంధీ అంబేద్కర్ పేరును 10 సార్లు దలిస్తే అదొక పెద్ద మహాద్భుతం. అదేవిధంగా రాజ్యాంగం రక్షణ గురించి మాట్లాడితే అదొక పెద్ద అద్భుతం. అంటే అగ్రకులాలు ఏది మాట్లాడినా అద్భుతమే. కాబట్టి వీళ్ళకు నిజంగా ఎవరిని నమ్మాలి, ఎవరు ఎందుకోసం మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ ఎందుకోసం మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ మాట్లాడటం వల్ల రేపు ఎవరికి లాభం కలుగుతుంది, ఎవరి ఓట్లు పొందటానికి, ఏ సమాజం నుంచి మరి మొత్తం ఏంటంటే ఓటు బ్యాంకును సమీకరించుకోవటానికి మాట్లాడుతున్నారు. సడన్గా ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడుతూ ఉంది? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎడల అసలు చాలా నిర్లక్ష్యంగా ఉండి చాలా చూసి చూడనట్టుగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు బాబాసాహెబ్ అంబేద్కరే అసలు గాంధీ కాంగ్రెస్ పార్టీ అంటరాని కులాలకు ఏం చేసింది అని ఒక పెద్ద పుస్తకమే రాయటం జరిగింది. ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టింది, ఎంత అణిచివేసింది అనేది రాయటం జరిగింది. 1900 అదేవిధంగా కేంద్ర మంత్రివర్గం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజీనామా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేస్తుంది అనేది అనేక అంశాలను బయటపెట్టడం జరిగింది. రాజ్యాంగ సభలో కూడా బాబాసాహెబ్ అంబేద్కరు ఏదో చాలా చేయాలని అనుకున్నా చాలా వరకు ఏంటిది అని అంటే అందులో ఆయనను చాలా ఇబ్బంది పెట్టే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ అవలంబించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కు మరి గౌరవం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. భారతరత్న అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. అదేవిధంగా పార్లమెంటులో, లోక్సభలో, పార్లమెంటులో కూడా అంబేద్కర్ చిత్రపటాన్ని కూడా పెట్టినటువంటిది కాదు. కాబట్టి అంబేద్కర్ ఎడల ఏనాడు కూడా సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. బలంగా ఉన్నప్పుడు
దేశంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు, పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చినప్పుడు అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ను కానీ, బడుగు బలహీన వర్గాలను కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు.